నమస్తే. మధురమైన రామకథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. కంబ రామాయణం. మహాకవి కంబన్, తమిళ మహాకవి కంబన్ 10వ శతాబ్దంలో రాసిన రామావతారం అద్భుతమైనటువంటి రామకథ. ఆ రామకథ మీ ముందు ఉంచుతున్నవారు ఊటుకూరు జానకి రామారావు. రాముడికి పట్టాభిషేకం చేయవలే, మరి ముహూర్తమెప్పుడు? చక్రవర్తి ఆజ్ఞ మేరకు దైవజ్ఞులు సుముహూర్తం నిర్ణయించారు. రేపే రాముడిని సింహాసనాధిష్ఠుడిని చేసే మంచి రోజన్నారు వారందరూ. వశిష్ఠ మహర్షికి వర్తమానం వెళ్ళింది, పట్టాభిషేక ముహూర్తం రేపు అని. మహర్షి వెంటనే బయలుదేరి రాముడి మందిరానికి చేరుకున్నారు. పట్టాభిషేకానికి రాముడిని సన్నద్ధం చేయడానికి ఆయన వచ్చారు. రాముడు దీక్షాస్వీకారం చేయవలే. నాయనా, నీ తండ్రికి నీ మీద గల అమితమైన ప్రేమతో ఈ కార్యక్రమం నిర్ణయించారు. నీవు చక్రవర్తిగా సింహాసనం అధిష్ఠించడానికి ఇక ఒకరోజే వ్యవధి ఉన్నది. నేను చెప్పే విషయాలు సావధానంగా విను అని అన్నారు మహర్షి రామచంద్రుడితో. రామ, ఋషులు, మునులు, సాధువులు వీరి పట్ల దయతో మెలగవలెను. వీరు ఘటనాఘటన సమర్థులు. వీరికి ఆగ్రహం వస్తే దేవతలు కూడా ఇక్కట్ల పాలవుతారు. వీరి అనుగ్రహము రక్షణ కవచమై అన్ని బాధల నుండి మనిషిని కాపాడుతుంది. వీరు విధిరాతను కూడా మార్చగలరు. రాజు సకల ప్రాణి సంఘాల పట్ల దయతో ధర్మ మార్గంలో నిబద్ధతతో చరించవలే. అది వీడిన రాజు అధోగతి పాలవుతాడు. జూదము మొదలుగా గల ఏ వ్యసనాన్ని దరిచేరనీయకు. మనిషిని పడగొట్టేది ఈ వ్యసనాలే. పంచేంద్రియాల ద్వారా మనిషిలోనికి కోరికలు ప్రవేశిస్తాయి, కావున వాటిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకొనవలే. రాజ్యములో అందుబాటులో ఉన్న వనరులను సమీకరించుకుని ఏ విధమైన పక్షపాతము స్వపర భేదములు లేకుండా దృఢ చిత్తంతో ధర్మ మార్గంలో పాలన సాగించవలే. అది ఆచరణలో కత్తిమీద సాము వంటిది. త్రిమూర్తులకున్నంత భుజబలము ఉన్నప్పటికీ రాజుకు అసలైన బలము మంత్రిమండలి సూచనలకు అనుగుణంగా నడుచుకోవడంలో ఉంటుంది. నాయనా, ముల్లోకాలలో దయను మించిన సుగుణము లేదు, అంతకన్నా శక్తివంతమైనది లేదు. తన ప్రజల కోసం ఎన్ని కష్టాలనైనా సహిస్తూ ధర్మ మార్గంలో నడిచే రాజుకు ఏ యాగముతోటి పని లేదు. అతి ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉన్నది, అది స్త్రీలోలత్వము. కామినీకాయ కాంతారాలలో సంచరించాలనే కోరిక ఉన్న మనుజుడు అగ్నిలో పడిన శలభము వలె మలమలమాడిపోతాడు. స్త్రీల పట్ల కోరిక అంతరిక్షం నుండి దూసుకువచ్చే తోకచుక్క వంటిది. ఏ క్షణమైనా అది మీద పడి సర్వనాశనాన్ని కలగజేస్తుంది. రాముడికి రాజనీతి మరొక్క మారు ఎరుకపరచిన మహర్షి, నాయనా, ఇక నీవు దీక్ష స్వీకరించవలే అని తెలిపి రాముడిని వెంట నిడుకొని శ్రీ మహావిష్ణువు యొక్క మందిరము వైపు నడవసాగారు వశిష్ఠుల వారు. రాముడు దర్భాసనం మీద ఆసీనుడయ్యాడు. ఆయన చేత వశిష్ఠ మహర్షి దీక్ష స్వీకరింపజేసి తాను చక్రవర్తి వద్దకు వెళ్ళిపోయారు. మహావిష్ణువు అందాన్ని ఎలా చెప్పగలం, ఏమని పొగడగలం? ఆ అందగాడు కాంతులు వెదజల్లే కౌస్తుభమణిని అలంకరించుకుంటే ఎంత శోభ, అది వర్ణింపగలమా? అసలే సుందర నగరం అయోధ్య, ఆపై ఉత్సవ వాతావరణం దేవేంద్రుడి అమరావతిని తలపింపజేస్తున్నది. మనము రాముడి పట్టాభిషేకం చూడడానికి అమరావతి నుంచి బయలుదేరాం కదా, మరల అమరావతికే తిరిగి వచ్చామేమిటి అని తికమకలో పడిపోయారు అయోధ్యకే తెంచిన దేవతలు. తప్పెట్లు, తాళాలు, మేళాలు, వీధులన్నీ ఒకటే కోలాహలంతో నిండిపోయాయి. అయోధ్యలో శ్రీ మహావిష్ణువు రాముడిగా జన్మించడానికి ముందే అక్కడ పాపాల పుట్ట ఒకటి పుట్టింది. ఆ పుట్ట పేరు మంధర. రావణుడు చేసిన పాపాలు దాల్చిన రూపు అది. అది కైకమ్మతో ఆవిడ పుట్టింటి నుంచి వచ్చిన దాసి. పాపమెంత వికారమో దాని రూపు కూడా అంతే వికారము. అయోధ్యలోని కోలాహలం దానికి కోపం తెప్పించింది. ఆ కోలాహలానికి కారణం తెలుసుకున్న తర్వాత దాని గుండెల నిండా హాలాహలం నిండింది. కోపం మరింత హెచ్చింది. రాముడంటే ద్వేషం నరనరానా ప్రవహించే నారి అది. రాముడు కాబోయే రాజట. ఆ వార్త దాని తనువును మనస్సును భగ మండించింది. కన్నుల నుండి నిప్పు కణాలు రాలుతుండగా సుడిగాలి వలె కైకమ్మ మందిరంలోనికి ప్రవేశించిందది. కైకమ్మ పాదాలకు నమస్కరించింది. ఆ సమయంలో ఇంకా నిద్రమత్తులోనే ఉన్నది కైకమ్మ. ఓ కైకమ్మ,
రాహువు దాపులోకి వచ్చి మింగబోతున్నా తెలుసుకోలేని చంద్రుడిలా ఉన్నావు నీవు. నిశీధిలో నిద్రపోయే ఊరు మీద పడి ముంచెత్తే ఉప్పెనలా పెను ప్రమాదం ముంచుకొస్తున్నా ఏమీ పట్టనట్లు ఉన్నావు అని ఏమేమో మాటలాడుచూ గావు కేకలు పెడుతున్నదది. ఏమయ్యిందే ఇప్పుడు, ఎందుకు ఆ కేకలు మందలిస్తున్నట్లుగా అడిగింది కైకమ్మ. రాముడే కాబోయే రాజట. తాను విన్నది చూసినది చిలువలు పలువులుగా చెప్పింది మంథర. రాముడు రాజనే మాట వినడంతోటే కైకమ్మ ఒళ్ళు పులకరించి అది చెప్పే ఏ మాటను వినిపించుకోలేదు. వెంటనే మెడలోని ముత్యాలహారం తీసి దాని మెడలో అలంకరించింది తాను స్వయంగా. మంథరా, నా రాముడు రాజైతే నువ్వు చెప్పిన ఆపదలేవి మన దరిచేరవే. వాడి చల్లటి నీడలో అయోధ్య హాయిగా ఉంటుంది అని మురిసిపోతూ మెరుస్తూ ముఖమంతా మెరుస్తుండగా పలికింది కైకమ్మ. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.